గోపి సార్ ముఖం అర్థమైందా? 26 and we can people to Saturday 25th. Naresh, change. So we have seen this. We will also see again. చర్చ్ ప్లేస్ అవుతుంది పెద్దది స్కూల్ బ్యాక్ సైడ్ చర్చ్ ప్లేస్ అవుతుంది చాలా పెద్దది. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ సమాజంలో అత్యంత తీవ్రమైన సమస్యల్లో నిరుద్యోగ సమస్య ఒకటి. చాలామంది మన యువతీ యువకులు చదువుకొని సరి అయిన ఉద్యోగాలు పొందలేక వాళ్ళ కుటుంబాలు చాలా బాధపడుతున్నారు. ఈ దిశలో కొంతలో కొంత ఈ సమస్య పరిష్కారం అనండి, కొంతమంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నంలో భాగంగా హుజూర్ నగర్లో శనివారం 25వ తారీఖున పెద్ద ఎత్తున ఒక జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ కార్యక్రమము సింగరేణి కంపెనీ SCCL అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ రెండు కలిపి మరి హుజూర్ నగర్ ప్రాంతంలో 25వ తారీఖు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇనాగ్రేషన్కి ఆ రోజు శనివారం 25వ తారీఖు హుజూర్ నగర్ రావడం జరుగుతుంది. మరి ఈ జాబ్ మేళాలో సుమారు 150 ప్రతిష్టాత్మకమైన కంపెనీలు వస్తాయి. అన్ని రంగాల నుంచి వస్తాయి. సాఫ్ట్వేర్ కానీ, సర్వీస్ కానీ, IT కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీస్ కానీ, ఫార్మా, ఓకే, అన్ని రంగాల నుంచి 150 కంపెనీలు వస్తాయి. మా ఆలోచన ఏంటంటే కనీసం మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ హుజూర్ నగర్ జాబ్ మేళా ద్వారా 2 నుంచి 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఒక లక్ష్యం, ఒక టార్గెట్తో మా ప్రయత్నం చేస్తున్నాం. మరి దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువత అందరికీ మేము ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయమని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంపెనీలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మా కాలేజీలు, MBA కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మరి ITIలు, ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రోగ్రాము పర్ల్ ఇన్ఫినిటీ హై స్కూల్ హుజూర్ నగర్ టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఈ జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన వాళ్ళు కానీ, ఆర్గనైజర్స్ కానీ అందరికీ పక్కలో ఉన్న స్వర్ణ వేదికలో భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి నేను ఇప్పుడు ఈరోజు రాత్రి వరకు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ యొక్క ఏర్పాట్లు చూడడానికి బాధ్యత డివైడ్ చేస్తాను.
నేను మళ్ళీసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మరి మన ప్రాంతమే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి 2 నుంచి 3 వేల ఉద్యోగాలు వచ్చే ఒక ప్రయత్నంలో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం, ఒక సదుద్దేశంతో ముందుకు పోతున్నాం. మరి నిరుద్యోగ యువత అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కంపెనీలందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క హుజూర్ నగర్లో శనివారం 25వ తారీఖున జరిగే జాబ్ మేళా జయప్రదం చేసి ఎక్కువలో ఎక్కువ సంఖ్య నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తే అంతకంటే మాకు సంతోషకరమైన సంతృప్తి విషయం మరొకటి ఉండదని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఓకే, మీరు ప్రశ్నలు అడుగుతారా?